ఇక నల్గొండ ఎంఆర్ఓ ఆఫీసును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎంఆర్ఓ ఆఫీసు ఆధునీకరణకు 25 లక్షల రూపాయలను ఎమ్మెల్యే నిధుల నుండి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మీటింగ్ హాల్స్, విజిటర్ రూమ్, టాయిలెట్లను ఆధునీకరించాలన్నారు. వివిధ సమస్యలతో కార్యాలయాలకు వచ్చే బాధితుల పట్ల అధికారులు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పేరుతో రాబోయే రోజుల్లో సులభంగా భూ సమస్యలు పరిష్కరించే విధంగా పోర్టల్ను ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. స్టాఫ్ గారి వర్క్ లోడ్ ఉంటుంది. టౌన్ కూడా పెద్దదే కాబట్టి త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ పంపించమని. కొత్త నల్గొండకు సపరేట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ ఇంకా కూడా రైతుల ధరణికి సంబంధించిన అప్లికేషన్ దాదాపు 1400 నుండి 1100 వరకు క్లియర్ అయినాయి. 320 చిల్లర వాటి కూడా వేగవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఇంకా ఆ రోడ్ ఐటీకి లేకపోండి. అది ఎర్రమట్టి మొరల్లాగా తీసుకొచ్చి అది పోసేసి అక్కడ చెట్టు మీద చెప్తాం. మన కలం చేసిందా